అన్ని ఇంపార్టెంట్ విఎస్ఐక్యూస్ చూసి ఎస్ఐక్యూస్ చూసి ఎల్ఐక్యూస్కి వెళ్ళిపోదాం. ఇదేముంది, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. గివెన్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ డిఎక్స్. మనకేం తెలుసు, ఇవి మనం రైట్ సైడ్ రాసుకోవాలి. a ప్లస్ బి హోల్ క్యూబ్, దట్ ఈజ్ a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్. అంతే కదా, ఇది ఫార్ములా. మీకు దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా కంప్లీట్గా రాయండి ఆన్సర్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x² ఇంటూ 1/x ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 1/x² ప్లస్ 1/x హోల్ క్యూబ్ dx. x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు, సింప్లిఫై చేసుకొని తర్వాత చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఒక ఎక్స్ పోతుంది, 3x ప్లస్ ఒక ఎక్స్ పోతుంది, 3/x ప్లస్ 1/x హోల్ క్యూబ్ పెట్టుకున్నాం కదా, 1/x³ dx. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x³ dx ప్లస్ ఇంటిగ్రల్ 3x dx ప్లస్ ఇంటిగ్రల్ 3/x dx ప్లస్ 1/x³ dx. ఇదేంది, ఎక్స్ పవర్ నార్మల్గా రాసి ఒకటేసారి చేసేద్దాము. ఇది కోఎఫిషియంట్ కదా, ఇది కాన్స్టెంట్ కదా, సో బయట రాస్తాం. కోఎఫిషియంట్ అంటాం. కాన్స్టెంట్ అంటే ఆ నంబర్ ఫిక్స్డ్, అది కోఎఫిషియంట్ ఏంది, రియల్ నెంబర్ కదా. 3 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ కదా, క్యాపిటల్ ఆర్ అంటే రియల్ నెంబర్. 3 బయట రాస్తాం, ఇంటిగ్రల్ x dx ప్లస్ 3 బయట రాస్తాం, x⁻−1 dx ప్లస్ x⁻−3 dx. ఇక్కడ ఏమేమి అప్లై చేసినామంటే, ఈడొచ్చేసి 1/a⁻n, దట్ ఈస్ a⁻−n. దీనికి ఇప్పుడు అన్నీ ఏమున్నాయి, సిన్స్ ఇంటిగ్రల్ x⁻n dx ఉన్నాయి. ఫార్ములా ఏంది, x⁻n+1/n+1 ప్లస్ c. ఈ ప్లస్ సి అనేది కొంచెం చేంజ్, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కొంచెం చేంజ్ వస్తుంది, అది ప్లస్ సి అనుకుంటాము. ఇప్పుడు చూద్దాం. ఇది ఇంటిగ్రల్, దేర్ఫోర్ ఇంటిగ్రల్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రల్ సింబల్ వెళ్ళిపోతుంది. x⁻3+1/3+1 ప్లస్ 3 ఇంటూ x⁻1+1/1+1 పవర్ 1 కదా, ప్లస్ 3 ఇంటూ x⁻−1+1/−1+1. ఓ, ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంది కదా మనకు. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 1/x dx ఉంది, ఏంటది, log mod x ప్లస్ c. అయితే అప్పుడప్పుడు డిఫరెన్షియేషన్లో అయితే ఇట్లా రాసుకుంటాం. దీన్ని ఏమని రాసుకుంటాం, 1/x అనే రాసుకుంటాం. దీన్ని గిట 1/x³ అనే రాసుకుంటాం. దీన్ని రాసుకోవచ్చు మళ్ళీ x⁻−3 అని రాసుకొని చేసుకోవచ్చు. చూద్దాం. ఇదేం చేస్తాం ఇప్పుడు, log mod x కదా, ప్లస్ 3 ఇంటూ log mod x ప్లస్ x⁻−3 తీసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, x⁻−3 ప్లస్ 1/−3 ప్లస్ 1 ప్లస్ c. ఆడ మనకి సంథింగ్ బై 0 వస్తే ఇండిటర్మినెంట్ ఫామ్ కాబట్టి మనం డైరెక్ట్ ఫామ్ ఉంది, అది తీసేసుకున్నాం. దీనికి డైరెక్ట్ ఫామ్ లేదు, అందుకని ఇట్లా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, x⁴/4 ప్లస్ x²/2 ప్లస్ 3x²/2 ప్లస్ log mod x ప్లస్ x⁻−2/−2 ప్లస్ c కదా. ఇది నార్మల్గా x⁴/4 ప్లస్ 3x²/2 ప్లస్ log mod x మైనస్ x⁻−2/2 ప్లస్ c. x⁴/4 ప్లస్ 3x²/2 ప్లస్ log mod x మైనస్ 1/2x² ప్లస్ c.
ఇంతే సొల్యూషన్. ఇప్పుడు వేరే సమ్ చూద్దాం. వేరే సమ్ ఏంది? ఎవాల్యుయేట్ అంటే సింప్లిఫై. ఇంటిగ్రల్ e పవర్ మైనస్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఎట్లా చేద్దాం? ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అది చేసుకుందాం. ఏం చేస్తాం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అప్లై చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2a పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ డిఎక్స్ యాజ్ ఇట్ ఈస్. ఇదేంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎంఎన్ ఇంటిగ్రల్ ఏ పవర్ 2x మైనస్ 2 ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్. ఈ రెండింటిని మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ చేయము, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, వేరే వేరే ఉన్నాయి కదా. ప్లస్ బి పవర్ 2x బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి రాసుకుంటే ఏ పవర్ ఎక్స్ 2x బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ మైనస్ 2 ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ బిఎక్స్ ప్లస్ బి పవర్ 2x బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఈడ ఒక ఏ పవర్ ఎక్స్, ఈ టూలకి ఒక ఏ పవర్ ఎక్స్, ఇది ఈడికైనా ఒక్కొక్కటి పోతుంది. అప్పుడు మిగిలింది రాసుకుందాం. ఏమేమి మిగిలింది? ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మైనస్ 2/1 ప్లస్ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేస్తున్నా. ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 2dx ప్లస్ ఇంటిగ్రల్ బి పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్. అంతే కదా. ఇప్పుడు మనకేం ఫార్ములా ఉంది? దీన్ని ఏం చేస్తున్నా అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అంటే ఏం రాస్తాం? ఏ బై బి హోల్ పవర్ ఎం అని రాస్తామా? అది రాసినాక ఇంటిగ్రల్ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 2 బయట ఇంటిగ్రల్ 1dx ప్లస్ ఇంటిగ్రల్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎట్లా రాసామంటే బై లాగ్ ఈ టు ద బేస్. ఇది ఏమవుతుంది? 1 అవుతుంది కదా మనకి. లాగ్ ఈ టు ద బేస్ అంటే 1 అని తెలుసు. సో ఇడ సేమ్ డినామినేటర్లో లాగ్ ఏ అని రాస్తాము. ఇది ఇంకో ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా. సేమ్ అట్లనే ఇది మొత్తం ఏ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి మైనస్ 2 ఇంటిగ్రల్ 1dx దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ సి కదా, ఎక్స్ ప్లస్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ ప్లస్ సి. అన్నిటికీ కలిపి ప్లస్ సి రాసిన. వీడి వరకు వదిలేసేయచ్చు, లేకపోతే దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటా అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాస్తాం. దీనికి ఇంకో స్టెప్ ఏమొస్తుందంటే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి మైనస్ 2x బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ బి మైనస్ లాగ్ ఏ ప్లస్ సి. వీడి వరకు రాసుకోవచ్చు. లాగ్ ఏ బై బి ఏం తెలుసు మనకి? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇది ఫార్మ్. వీడి వరకు చేసేస్తాం, అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ట్ ఎక్స్ గివెన్ ఏమి ఇచ్చిండు? ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ 2x. మనం దీన్ని ఎట్లనైనా సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే కాస్ 2x ఫార్ములా మనకేం తెలుసు? కాస్ 2x సిన్స్ కాస్ 2x ఏం తెలుసు మనకి? 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తెలుసు, 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ తెలుసు. బాగానే ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఏది తీసుకుందాం? ఇక్కడ 1 మైనస్ ఉంది కదా, ఇది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్, ఇదేమో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1.
ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతాం. ఎప్పుడైతే కాస్ 2x తీసుకున్నామో ఫస్ట్ కాస్ వచ్చింది అనుకో ప్లస్ వస్తుంది, నెక్స్ట్ కాస్ రాలేదనుకో మైనస్ వస్తుంది మధ్యలో సింబల్. అట్లా రాసుకుంటే ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ 2x dx ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటున్నాం కదా, కాస్ 2x అండ్ ఇది తీసుకుంటున్నాం కదా, కాస్ 2x ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ని అటు పంపిస్తా, కాస్ స్క్వేర్ ఇటు పంపించేస్తా, ఎందుకంటే ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ 2x ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x వస్తుంది. అదే కదా కావాలి, అట్లనే రాస్తుంది. ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంటిగ్రల్ సేమ్ 2 సైన్ ఎక్స్ డిఎక్స్. రూట్ 2 అనేది కోఎఫిషియంట్ కాబట్టి బయట రాస్తున్నా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇన్న మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ సి రాస్తాము, ఇది డిఫరెన్షియేషన్, ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి మైనస్ వస్తుంది. రూట్ 2 ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ మైనస్ 2 రూట్ 2 కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇట్లా మనకి 2x అని ఇచ్చింది అనుకో, ఎట్లా కన్వర్ట్ అయితే అట్లా చేసుకొని చేసేస్తాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏది ఏమి ఇచ్చిండు, ఎవాల్యుయేట్ అని, సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కోసికెండ్ స్క్వేర్ ఎక్స్. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా ఏది లేదు కాబట్టి దీన్ని ఎట్లా రాసుకుంటా, సీకెండ్ అంటే ఏంది 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సిన్స్ ఏంది, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెండ్ టీటా, సైన్ టీటా ఈక్వల్స్ టు 1 బై కొసికెండ్ టీటా. దీన్ని ఇంటర్చేంజ్ చేసుకున్నాం అంతే. ఈ ఫస్ట్ దానికి ఏమొస్తుంది, సీకెండ్ టీటా ఈక్వల్స్ టు 1 బై కాస్ టీటా, సెకండ్ దానికి కొసికెండ్ టీటా ఈక్వల్స్ టు 1 బై సైన్ టీటా, అంతే రాసి అది చేసేస్తాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇంటూ ఉంది కదా, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా. ఇప్పుడు దీన్ని ఏమని చేయొచ్చా అంటే ఈ 1 రాసుకుంటాం. 1 ఎట్లా రాసుకుంటాము, ఫ్రమ్ ఐడెంటిటీస్, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 రాసుకొని ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ఎల్ ఇచ్చింది కదా, ఎక్స్ రాసుకుంటాం. నాగురి మేము రాసాం ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ఎల్ ఇచ్చింది కాబట్టి ఎక్స్ఎల్, ఒకవేళ టీటాలలో ఇస్తే టీటాలలో రాస్తాం. కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా. ఇప్పుడు స్ప్లిట్ చేసుకుంటాం, సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 బై కాస్ అంటే ఏం తెలుసు మనకి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కోసికెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకు ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, కోసికెండ్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంత సొల్యూషన్ నేను ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కోసికెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇది డైరెక్ట్ చేసేస్తున్నావు చూడరే, ఇంటిగ్రల్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం తెలుసు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 సైన్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ అంటే హైపర్బోలిక్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇట్లనే ఉంటాయి విఎస్ఏక్యూలు అన్నీ, డైరెక్ట్ చేసుకుంటూ పోదాం. ఇక మీకు ఈ ప్రొసీజర్ తెలిస్తే ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ డెడ్ ఈజీ. ఇప్పుడు ఇది ఇట్లా డైరెక్ట్ చెప్పడానికి రాదు, ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. గివెన్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ కదా,
ఇది మనం ఎట్లా సింప్లిఫై చేయడానికి లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని రేషనలైజింగ్ చేస్తున్నాం, అంటే కాంజుగేట్ రాస్తున్నాం. కాంజుగేట్ ఎట్లా రాస్తామంటే కాంజుగేట్తో రేషనలైజ్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx ఇంటూ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ ఇంటూ చేద్దాం. cos hx మైనస్ sin hx బై cos hx మైనస్ sin hx dx. దీన్ని ఏమంటామంటే రేషనలైజింగ్ numerator and denominator with cos hx మైనస్ sin hx కదా. అంటే ఏంది, ఇది క్యాన్సిల్ అయితే మన ఈక్వేషన్ మనకు నువ్వు ఏది పెట్టినా కానీ మనకి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి మీదే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, cos hx మైనస్ sin hx బై a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సిన్స్ ఏంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంతే కదా. cos hx మైనస్ sin hx బై ఇదేం తెలుసు మనకి 1. ఎట్లా అంటే హైపర్బోలిక్ కదా, మనకి cos స్క్వేర్ టీటా ప్లస్ sin స్క్వేర్ టీటా 1 కదా. హైపర్బోలిక్లో ఏమవుతుంది, cos h స్క్వేర్ టీటా మైనస్ sin h స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. సింబల్ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో 1 అని పెట్టుకుంటాం. దీనికి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేసేసాం. cos hx dx మైనస్ ఇంటిగ్రల్ sin hx dx. cos hx dx అంటే ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ cos కదా, అంటే sin hx మైనస్ సైన్కి మైనస్ cos hx ప్లస్ c. ఈడ మనకి ఇంటిగ్రేషన్ sin hx ఏమొస్తుంది మనకి, cos hx వస్తుంది. ఇలా హెచ్ దాంట్లో ఎట్లుంటాయి అంటే ఫస్ట్ 3 పాజిటివ్, నెక్స్ట్ 3 నెగిటివ్, అందుకని ఇది గిట ప్లస్. sin hx మైనస్ cos hx ప్లస్ c, అంతే ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రల్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇట్లుంది కదా, మనం ఏం చేసామంటే ఇక్కడ ఏదో ఒకటి అనుకుంటాం, డైరెక్ట్ చేస్తే మనకు లెందీ అయిపోతుంది. అందుకని ఒక మెథడ్ ఉంది, షార్ట్ కట్ మెథడ్ అని. పుట్ టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x. టీటా అన్న అనుకుంటాం, లేకపోతే t ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x అనుకుంటాము. తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తాం. ఇదేమో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అవుతుంది. ఆర్ d theta is equals to 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అవుతుంది. అంటే ఏంది, మనం ఈ టర్మ్ని పెట్టుకుంటే ఈ టర్మ్ గిట్ వచ్చేసిందిగా. అప్పుడు దేర్ ఫోర్ ఇంటిగ్రల్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు టీని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ sin t ఇంటూ, కాదొక స్టెప్ రాద్దాము, sin ఆఫ్ tan ఇన్వర్స్ x ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. అంతే కదా. అదే ఇంటిగ్రల్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే ఏంది, t అనుకున్నాం. నేను ఇది కన్సిడర్ చేసుకుంటున్నాను, t కదా. sin t ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే dt కదా. sin t dt. sin t ఎంత, మైనస్ cos t ప్లస్ c. ఇప్పుడు t అనుకుంటే ఎంత, cos ఆఫ్ t అంటే ఏంది, tan ఇన్వర్స్ x ప్లస్ c. ఇంతే సొల్యూషన్. మనం నార్మల్గా వేసుకుంటా పోతే మస్తు లెందీగా అవుతుంది. అందుకే షార్ట్ కట్ మెథడ్. నువ్వు టీ అన్న అనుకో, డిటీ అన్న అనుకో, ఏదో ఒకటి బ్రాకెట్లు ఉన్నదాన్ని ఒక. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇదే మెథడ్లో ఉందంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ఉంది కదా, f డాష్ ఆఫ్ x ప్లస్ f ఆఫ్ x
డిఎక్స్లో ఉంది. దీని ఫార్ములా ఏంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంటే ఇది వస్తుందా? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేసుకుందాం. అదేంది? లాగ్ సీకెంట్ ఎక్స్ కదా. దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. అంటే ఇదేం మెథడ్లో ఉంది? లాగ్ ఎక్స్లో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x కదా. అంటే 1 సీకెంట్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఇదే చైన్ రూల్. అంటే దీన్ని మనం ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకున్నాము? ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి డెరివేటివ్లో పక్కకు వస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది, డినామినేటర్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1 సీకెంట్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఏంది? సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x కదా. సీకెంట్ ఎక్స్ పోతుంది, tan x మిగులుతుంది. అంటే ఏంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది tan x. అదే ఉంది కదా tan x ప్లస్ లాగ్ సీకెంట్ ఎక్స్. లాగ్ సీకెంట్ ఎక్స్ దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ tan x ప్లస్ లాగ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం? లాగ్ సీకెంట్ ఎక్స్ కదా. ఈ పవర్ ఎక్స్ లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇంతే సొల్యూషన్. ఇది డైరెక్ట్ ఉంది. ఏం ఫార్ములా? ఇది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మ్యాక్సిమం ఇలాంటివే ఇస్తారు. ఇంకోటి చూద్దాం. ఎవాల్యుయేట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x dx. ఇది డైరెక్ట్ ఉంది. ఏమనుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ తీసుకున్నాం అనుకో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అవుతుంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ మీద ఫార్ములాని ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. లోపల ప్లస్ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసుకున్నా ఏం కాదు. ఈక్వల్స్ టు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అప్పుడు ఏమవుతుంది? దీని ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అంతే. ఇది ఫస్ట్ లోపల బ్రాకెట్ది సింప్లిఫై చేసుకుందాం. ఇంతే కదా. ఫస్ట్ బ్రాకెట్ది సింప్లిఫై చేసుకుంటా 1/x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. 1/x ప్లస్ x క్యాన్సిల్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంది? 1/x కదా. అంటే ఇదేంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. f dash of x equals to 1/x. Therefore integral e power x into 1/x plus log x ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ x ఇంటూ f dash of x కదా. f dash of x f of x కదా. f of x ఏంది? log x ప్లస్ సి. ఇంతే. ఇప్పుడు దీన్ని గిట ఎట్లనో అట్లా కన్వర్ట్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ 1/x² లాగా ఉంది. అంటే మనకి డిఫరెన్షియేషన్ ఎప్పుడు వస్తుంది? డి బై డిఎక్స్ ఆఫ్ 1/x ఏంది? మైనస్ 1/x² కదా. అంతే కదా. డెరివేటివ్ ఆఫ్ 1 ఇది ఎట్లా చేస్తామంటే x పవర్ -nకి పెట్టుకొని చేస్తాము. అప్పుడు మనకి 1 - 1/x⁴ వస్తుంది. ఆడ వరకు వస్తుంది. దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామంటే x అంటే ఏం తెలుసు మనకి? ఇక్కడ 1/x ఉంది, ఇక్కడ 2/x ఉంది. అంటే 2 రావాలి కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ కదా. ఈ పవర్ ఎక్స్ పక్కకి పెట్టేసుకుందాం. దీన్ని 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే 2 ప్లస్ ఎక్స్ రావాలి కదా. 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. 2 - 1 అనేది +1. నువ్వు ఏది చేసినా కానీ మనకి ఇది సాల్వ్ చేస్తే మీది ఈక్వేషన్ రావాలి. అట్లనే వస్తుంది కదా. 2 - 1 అనేది +1. అదే వచ్చింది.
ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2 + x బై 2 + x హోల్ స్క్వేర్ ఒక టర్మ్ అనుకుంటా, మైనస్ 1 బై 2 + x హోల్ స్క్వేర్ ఇట్లా అనుకుందామా, లేకపోతే సపరేట్ చేసుకున్నాం కదా, అంటే 2 + x 2 + x ఒకసారి పోతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై 2 + x మైనస్ 1 బై 2 + x హోల్ స్క్వేర్. మనకు కావాల్సిన ఫామ్ వచ్చింది కదా, ఇంతే కదా. ఏం తెలుసు మనకి, సిన్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ f ఆఫ్ ఎక్స్ ప్లస్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కదా. అంటే మనకి ఇక్కడ f ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటాము, 1 + 2 + x. అప్పుడు f డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, -1 బై 2 + x హోల్ స్క్వేర్. ఇది ఎక్స్ అనుకున్నాం కదా, మళ్ళీ దీనికి డెరివేటివ్ వేయాలి కదా, d/d ఆఫ్ 2 + x కదా. అప్పుడు ఏమవుతుంది, -1 2 + x హోల్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 దట్ ఈజ్ 1. ఏమొచ్చింది మనకి, 2 + x హోల్ స్క్వేర్, అంతే కదా. Therefore e power x 1 by 2 + x minus 1 by 2 + x హోల్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు, ఈడ మైనస్ ఉంది కానీ మనం ఈడ ప్లస్ అనుకుంటాం. ఏంటంటే దీని డెరివేటివ్ ప్లస్ ఆఫ్ మైనస్ రాసుకున్నా మనకి ఫరక్ ఏం పడదు. అప్పుడు ఏంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, 1 బై 2 + x dx, అంతే కదా. 1 + x + c ఆన్సర్ అయిపోయినాక ఇంతే సొల్యూషన్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఎట్లా రాసుకుందాం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కామన్, ఎక్స్ అంటే ఫార్ములా టైప్లో రాసుకుంటాం కదా, ఇట్లా రాసుకున్నాం. దీన్ని ఏమని రాసుకుంటాం అంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఎందుకు రాసుకున్నానో తెలుసు, ఏం రావాలి, సేమ్ మీద ఉన్నది, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అట్లా రావాలి. ఇప్పుడు వచ్చిందా అంటే సపరేట్ రాసుకుందాం, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా డిఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ ప్లస్ 1 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ -1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై x plus 1 whole square plus of minus dx equals to e power x into f of x and 1 by x plus 1 plus c e power x plus 1 e power x in x by x plus 1 plus c, అంతే కదా. ఇప్పుడు ఈ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో మెథడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఏదో ఒక నంబర్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ ఇట్లా ఇచ్చిండు అనుకో, మనం ఏం చేస్తాం, ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఎట్లా చేసుకుంటాం అంటే గివెన్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్. దీన్ని ఏం చేసినా మనకు 1 రావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈక్వల్స్ టు 1 రావాలి కదా, ఇది రాస్తా, ఎక్స్ ప్లస్ 2 x plus 2 by x plus 2 minus of x plus 1 by x plus 1 into x plus 2 ఇట్లా రాసినాం కదా. దీన్ని స్ప్లిట్ చేసుకుంటా, x plus 2 by x plus 1 minus x plus 1 by x plus 2 ఇట్లా రాసుకున్నాము, అయిపోయింది. కాదు, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్
పార్షియల్ ఫ్రాక్షన్ లెక్కనే ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే గివెన్ ఇంటిగ్రల్ 1/x+1 ఇంటూ x+2 dx కదా ఈక్వల్స్ టు ఏం చేస్తాను నేను, ఏం చేసినా మనకి 1 రావాలి, అందుకని ఏం చేస్తే x+2 మైనస్ ఆఫ్ x+1 బై x+1 ఇంటూ x+2. దీన్ని సింప్లిఫై చేసినాం అనుకో x+2 మైనస్ x మైనస్ 1 బై x+1 ఇంటూ x+2 dx మైనస్ x ప్లస్ x మనకి మీదే వచ్చేస్తుంది. అందుకని నేను దీన్ని ఎట్లా స్ప్లిట్ చేస్తున్నా అంటే 1/x+1 మైనస్ 1/x మైనస్ x+2 మైనస్ ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. స్ప్లిట్ చేసినాం అనుకో ఎల్సిఎం తీసి ఈ స్టెప్ వస్తుంది, ఇది తీస్తే ఇదే వస్తుంది కదా అల్టిమేట్గా. ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రల్ అలాగా రాసుకుంటున్నాను, బ్రాకెట్ అవసరం లేదు, అది అలవాటు అయిపోయింది అంతే. ఇప్పుడు ఏం తెలుసు మనకి, ఇంటిగ్రేషన్ 1/x dx ఈక్వల్స్ టు log mod x ప్లస్ c, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, log mod ఆఫ్ x+1 మైనస్ log mod ఆఫ్ x+2 ప్లస్ c, log a మైనస్ log b, log ఆఫ్ x+1 బై x+2 ప్లస్ c. ఇదేంది, సిన్స్ log ఆఫ్ a మైనస్ log b దట్ ఈస్ log a బై b అంతే. ఇది చూద్దాం. ఫస్ట్ టైం ఇచ్చిండు సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ e⁻x/e⁻x+1 dx కదా. దీన్ని ఏమనుకుందాం అంటే ఈజీ అండర్స్టాండింగ్కి పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు e⁻x అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, dt ఈజ్ ఈక్వల్స్ టు e⁻x dx అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు నేను దేర్ ఫోర్ ఇచ్చిన ఈక్వేషన్ e⁻x/e⁻x+1 dx ఈక్వల్స్ టు e⁻x ఒక దగ్గర రాసుకున్నాం, e⁻dx ఒక దగ్గర, e⁻x+1 ఒక దగ్గర. e⁻x dx అంటే ఏంది dt, dt/e⁻x అంటే ఏంది t+1 కదా, అంటే ఏంది 1/t+1 dt కదా. ఇది ఎట్లుంది, సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x) dx ఈక్వల్స్ టు log mod f(x) ప్లస్ c కదా, అట్లా వేసుకుంటాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 1 డైరెక్ట్ ఇక్కడ రాసేద్దాం, ఏమొస్తుంది log mod f(x) అంటే ఎంత, దీనికి డెరివేటివ్ చేయి, డినామినేటర్కి t+1 విత్ రెస్పెక్ట్ టు dt, అప్పుడు ఏమొస్తుంది 1 కదా. d/dt ఆఫ్ t 1, d/dt ఆఫ్ 1 0, దట్ ఈజ్ 1 కదా. అప్పుడు ఏమవుతుంది log mod f(x) అంటే t+1 ప్లస్ c, t అంటే ఏముంది e⁻x+1 ప్లస్ c, అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ e⁻x/e⁻x+1 dx. దీన్నే డైరెక్ట్ చేయొచ్చు, e⁻xది e⁻x కదా, 1ది 0, f'(x/f(x) ఈక్వల్స్ టు log mod f(x) ప్లస్ c. ఇప్పుడు ఇది గిట సేమ్ ఇచ్చింది రాస్తాం, x⁸ 1 + x⁸18 dx కదా. ఈడ మనకి పవర్ 8 ఉంది కదా, అంటే x⁸8 రావాలంటే ఏం తీసుకుంటాం, x⁸n ఫార్ములా ఏం తెలుసు మనకి, d/dx ఆఫ్ x⁸n ఏం తెలుసు, n ఇంటూ x⁻n-1, అంటే ఈడ 8 రావాలంటే ఈడేమి ఉండాలి 9 కదా. d/dx ఆఫ్ x⁸9 తీసుకున్నాం అనుకో, 9 ఇంటూ x⁸8 వస్తుంది, అంటే పుట్ x⁸9 ఈజ్ ఈక్వల్స్ టు t. ఇట్ ఇంప్లైస్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు t ఈడ, అంటే 9 ఇంటూ x⁸8 ఈజ్ ఈక్వల్స్ టు dt, అంతే కదా. x⁸8 ఈజ్ ఈక్వల్స్ టు 1/9 dt, న్యూమరేటర్ని పెట్టేసినాం. ఇప్పుడు చేద్దాం, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ x⁸8/1 + x⁸18 dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏమేమి ఉన్నాయి మనకి, x⁸9 ఉంది కదా, 9 పెడితేనే t వచ్చి 1/9 dt వచ్చింది కదా. x⁸8ని ఏమని పెట్టుకుంటాము, 1/9 ఇంటూ dt x⁸8ని బై 1 + 9
ఎక్స్ పవర్ 18 రావాలంటే ఏం చేస్తాం, ఎక్స్ పవర్ 9 ఇంటూ 2 కదా, టీ స్క్వేర్. ఎక్స్ పవర్ 9 ఏమనుకున్నాం, టీ అనుకున్నాం, టీ స్క్వేర్ వేసినాం. 1/9 అనేది కాన్స్టెంట్, బయటికి రాసిన 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ ఏమవుతుంది, 1/1 ప్లస్ ఎక్స్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏంది, ప్లస్ వస్తే ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అంటే ఏమొస్తుంది, tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే ఏంది మనకి, tan ఇన్వర్స్ టీ అంటే ఎక్స్ పవర్ 9 ప్లస్ సి అంతే. ఇంకోటి ఏంది, 2x³ 16th 2x³ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ కదా. ఇప్పుడు ఇంట్లో గిట ఏదో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, గివెన్ 2x³ బై 1 ప్లస్ x³ డిఎక్స్ ఇది ఇచ్చిండు. ఇక్కడ x³ రావాలంటే ఏంది, మనం పుట్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు టీ, దట్ ఈస్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు చేసినాం అనుకో, డిఫరెన్షియేట్ చేసినాం అనుకో 4x³ ఈక్వల్స్ టు డిటీ. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 2x ఉంది, 2x³ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 డిటీ అంతే కదా. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 2x³ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2x³ అంటే ఏం రాయొచ్చు, 1/2 డిటీ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8ని ఎట్లా రాస్తాము, ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 8 కదా. అప్పుడు ఏమవుతుంది, టీ స్క్వేర్ అవుతుంది. సేమ్ 1/2 ఇంటూ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ, 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి, 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ సి అంతే కదా. ఇక ఇక్కడ x² ఉంది అంటే మనం ఏం చేస్తాం, పుట్ x² ఈజ్ ఈక్వల్స్, x² రావాలంటే x³ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 3x² ఈజ్ ఈక్వల్స్ టు డిటీ, 3x² డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ కదా. ఇక్కడ అన్నిటికీ డిఎక్స్ వస్తుంది, డిఎక్స్ మర్చిపోయినా, 3x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ కదా, అది సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇచ్చిన దాంట్లో. అప్పుడు ఏమొస్తుంది, దేర్ఫోర్ x² బై √1 మైనస్ ఎక్స్ పవర్ 6 డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x² డిఎక్స్ ఒక దగ్గర రాస్తాం బై 1 మైనస్ x³ హోల్ స్క్వేర్ అని రాస్తాం. x² డిఎక్స్ అంటే ఏం తెలుసు మనకి, 1/3 డిటీ అంతే కదా. 3x² డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ అయినప్పుడు ఇది కావాలంటే అది అవతల పంపిస్తాం, x² డిఎక్స్ ఈక్వల్స్ టు 1/3 డిటీ √1 మైనస్ టీ స్క్వేర్, 1/3 ఇంటూ √1 మైనస్ టీ స్క్వేర్ డిటీ. ఇది ఎట్లుంది ఫార్ములాలో, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ x² డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, 1/2 సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి, 1/2 సైన్ ఇన్వర్స్ టీ అంటే ఎంత, x³ ప్లస్ సి. ఇప్పుడు ఇంకో సంగతి, ఇగో ఇది ఫార్ములా 18th one, ఇంటిగ్రల్ cot of log x బై x డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ఇదే ఈ బ్రాకెట్లు ఇచ్చిన ఫంక్షన్ని టీ అనుకుంటాం. cot log x ఈక్వల్స్ టు టీ, it implies 1/x dx equals to dt. Therefore cot log x by x dx equals to integral cot t, దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే ఒకసారి అట్లనే రాసుకుందాం, log x ఇంటూ 1/x dx కదా, cot t ఇది మొత్తం ఏంది dt. ఇంటిగ్రల్ cot t అంటే ఏంది, cot log mod sin x లేకపోతే ఏమొస్తుంది, log mod sin x ప్లస్ సి అంటే టీ అంటే ఏంది, log
సైన్ 1/x ప్లస్ సి. సైన్ మళ్ళీ లాగ్ వస్తుంది, లాగ్ సైన్ టీ అంటే ఎంత, లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ ప్లస్ సి.